Okay. So once it is prepared, actually, okay, finally we are going to get the approvals from them. Like first approval, second approval ఉంటుంది. సో అప్రూవల్స్ లో సైన్ పెట్టేసిన తర్వాత మనం వర్క్ టెస్ట్ ప్లానింగ్ లోకి వెళ్తాం అనమాట. టెస్ట్ ప్లానింగ్ ఇప్పుడు దాకా రిక్వైర్మెంట్స్ లో ఉన్నాం, దాని తర్వాత టెస్ట్ ప్లానింగ్ లోకి వెళ్తాం. అక్కడ ఒక అప్రూవల్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, టెస్ట్ ప్లానింగ్ లో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనం జస్ట్ రిక్వైర్మెంట్ లో క్వశ్చన్లు అడుగుతున్నాం, క్వశ్చన్లకి ఆన్సర్లు తీసుకుంటున్నాం. మనం ఎలా స్టార్ట్ చేయాలి అనే దానికోసం స్పెసిఫికేషన్స్ పెట్టుకుంటున్నాం. దాని తర్వాత దాని అప్రూవల్ తీసుకుని టెస్ట్ ప్లానింగ్ లోకి వెళ్తాం. బిగ్గర్ అప్లికేషన్స్ కి అయితే, ఓకే, పెద్ద అప్లికేషన్స్ అయితే టెస్ట్ ప్లానింగ్ చేసుకుని పెట్టుకుంటాం. సో ఒక చిన్న అప్లికేషన్స్ ఆల్రెడీ అప్లికేషన్స్ రన్ అయ్యి ఉన్నాయి, ఇవి మధ్య మధ్యలో వచ్చే అడాప్ట్ టాస్క్ అనుకోండి, ఇలా జస్ట్ ఇది ప్రిపేర్ చేసుకుని ఈ అప్రూవల్ మీద కూడా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో టెస్ట్ ప్లాన్ ప్రిపేర్ చేయకుండా స్ట్రాటజీ ఇస్తారు అనమాట. ఎంతమంది స్ట్రాటజీ అంటే ఏం లేదు, ఎంతమంది యూజ్ చేస్తున్నారు, ఎన్ని అవర్స్ యూజ్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ టెస్ట్లు చేస్తున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. మూవ్ ఆన్ అయిపోతారు. అదే టెస్ట్ ప్లాన్ లో చాలా డీటెయిల్స్ ఉంటాయి, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. సో ఇవి ఫార్మల్ గా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, సో ఇది. సో అవుట్ ఆఫ్ దిస్ ఎక్కడైనా మీకు డౌట్ ఉంటే అడగండి. ఆల్మోస్ట్ మేము కవర్ చేసినాం కదా, వన్స్ అగైన్ 1 by 1 పోతా ఉన్నాం, పేజ్ బై పేజ్. సో ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి. No doubt in the page, in this page. Sir, good morning. Yeah, చెప్పండి సార్. ఇప్పుడు వచ్చేసరికి రీజన్స్ అని చెప్పారు సార్, రీజియన్స్ చెప్పారు కదా సార్. ఇన్ కేస్ మనం ఒకవేళ టెస్ట్ చేసేటప్పుడు నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అన్నప్పుడు మనం ఎగ్జాక్ట్ గా ఇవి చెప్పలేము కదా సార్. మనకి ఇంత టైంలో వచ్చేసరికి లోడ్ అవుతుంది, ఇంత రిజల్ట్స్ వస్తుందని చెప్పలేము కదా సార్. వాళ్ళ ఇంటర్నెట్ చాలా స్పీడ్ గా ఉంటుందని చెప్పారు, మన ఇంటర్నెట్ చాలా స్లోగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే 5G టైప్ ఉంటుంది కదా సార్. అది ఎలా జరుగుతుంది సార్ అప్పుడు? ఖచ్చితంగా అప్పుడు నార్త్ అమెరికాలోని సిస్టమ్ ని అడగతాం. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి చేస్తున్నాం, ఓకేనా. అవును. అప్పుడు ఎలా అడుగుతాం అంటే నార్త్ అమెరికాలోని ఏదైనా సిస్టమ్ ని ఇవ్వండి నాకు అని అడుగుతాం అనమాట. ఇక్కడ నుంచి VPN లో కనెక్ట్ అయ్యి అక్కడే ఎగ్జిక్యూషన్ చేస్తాం అనమాట. ఓకే ఓకే yes. దీంట్లో ఏదైనా ఉన్నాయి టైప్ ఆఫ్ టెస్ట్, ఇవన్నీ ఇంకా డీటెయిల్డ్ గా మనం ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇంకా ఫైర్ వాల్, ఇవి సర్వర్స్, ఏ సర్వర్ యూజ్ చేస్తున్నారు, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉంది, ఓకే, ఎన్ని సర్వర్స్ ఉంటాయి, మానిటరింగ్ అవసరమా లేదా, ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇక్కడ. ఇలాగే సేమ్ అప్లికేషన్ సర్వర్ కి, DB సర్వర్ కి ఎన్ని సర్వర్స్ వస్తున్నాయి, ఎన్ని ఓఎస్, ఏ OS లో ఉంది, మానిటరింగ్ అవసరం అయితే ఏ మానిటరింగ్. దీని తర్వాత ఇది బ్రౌజర్, ఏ బ్రౌజర్ లోనే వర్క్ అవుతుందా లేదా. దాని తర్వాత అప్లికేషన్, ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్, క్లయింట్ సర్వర్ అప్లికేషన్, మెయిన్ ఫ్రేమ్, స్టాండ్ అలోనా. ఇక్కడ ప్రొడక్షన్ పాయింట్ అయి ఉన్నాయి ఇవన్నీ. ఓకే, ఇవి ఏంటంటే లోడ్ బ్యాలెన్సర్, ప్రొవైడ్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్, అంటే మధ్యలో లోడ్ బ్యాలెన్సింగ్ ఉంటాయి అనమాట. రిక్వెస్ట్ ఎలా పోవాలి, ఏ సర్వర్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని. దానికోసం ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ లో చూస్తే మనకు తెలుస్తుంది. ఇది టెస్ట్ డేటా, పర్టికులర్ గా ఏదైనా టెస్ట్ డేటా అయితే ఇఫ్ ఎస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకు, ఎలాంటి టైప్ ఆఫ్ డేటా కావాలి, ఎలా ఉండాలి ఆ టెస్ట్ డేటా, ఇలా అంతే. దాని తర్వాత మనం సినారియో ఏంటి, సినారియో నేమ్, అసలు స్టెప్స్ ఎలా ఫాలో చేస్తుంది, అవుట్కమ్ ఏంది, కాంక్రెంట్ యూజర్స్, మెయిన్ గా కన్సిడర్ చేయాల్సింది ఇవి ఉన్నాయి కదా, ఇవి వాళ్ళకి కావాలి. ఎంతమంది కాంక్రెంట్ యూజర్స్,
పర్ సెకండ్ కి పర్ అవర్ కి ఎంతమంది అవసరం, రెస్పాన్స్ టైమ్స్ ఏ టైంలో కావాలి, ఎస్ఎల్ఏ అనమాట. ఎస్ఎల్ఏస్ చెప్పాను కదా మీకు. సో దిస్ ఈస్ వాట్ వన్స్ ఇట్ ఈస్ డన్. ఇక్కడ చూడండి, టు బి కంప్లీటెడ్ బై ద రిక్వెస్టర్. ఇవన్నీ రిక్వెస్ట్ చేసాం. చేసిన తర్వాత కంజక్షన్ విత్ రిక్వెస్టర్ ఆఫ్టర్ ఇనిషియల్ రివ్యూ మీటింగ్. రివ్యూ అయితే ఉంటుంది. ఒక్కసారి డిస్కస్ చేసిన తర్వాత ఇవన్నీ రివ్యూ మీటింగ్ అంటారు అనమాట. రివ్యూ మీటింగ్ అయితే ఉంటుంది. సో వన్స్ మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, వైల్ ఎక్స్ప్లెయినింగ్ టు ద పర్సన్, సో we will be giving a standard template to the client and they will be filling that. After that we will be having a review meeting to discuss on this what has to be done. So at the final we need to get the approvals. This is what the process in requirement gathering finally we are going to do. Requirement gathering lo em chestaru ante, we are sending a questionnaire document and we will be getting an answer. After that we will be having a review meeting and we will be getting a customer approval. From that we are going to close the రిక్వైర్మెంట్ స్టేజ్. వన్స్ అప్రూవల్ వచ్చిందా రిక్వైర్మెంట్ స్టేజ్ అయిపోతుంది PTLC. అంతే. నెక్స్ట్ టెస్ట్ ప్లానింగ్. ఇది కూడా డాక్యుమెంటెడ్ స్టేజ్ అండి. సో ఇప్పుడు దాకా ఏదైతే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వచ్చాయో దాన్ని బట్టి ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ లైక్ జనరల్ అగ్రిమెంట్ అనుకోండి. అది ఎలా ఉంటుందంటే స్టాంప్ మీద అగ్రిమెంట్ రాసుకోవడం, పేజెస్ ఉంటాయి అనమాట. ఓకే, ఇది జనరల్ అగ్రిమెంట్ రాసుకొని ఓకే ఇలా చేయాలి అని చెప్పి రాసుకోవడం. టెస్ట్ ప్లాన్ అంటే ఏంటంటే అసలు ఎలా వెళ్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎన్ని గంటలు వర్క్ చేస్తున్నారు, ఎవరు వర్క్ చేస్తున్నారు, ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా టెస్ట్ ప్లాన్ లో ఉంటుంది. సో దాని మీద వాళ్ళు కూడా సైన్ పెట్టేసి అది అగ్రిమెంట్ అనమాట. సో ఆ అగ్రిమెంట్ మీద రన్ అవుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆల్రెడీ ఇన్ టు ద ప్రొడక్షన్. ఓకే, పెద్ద అప్లికేషన్స్ Amazon.in, ICICI, HDFC బ్యాంక్స్, ట్రావెలర్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇలాంటివన్నీ ఉన్నాయి చేసిరా. ఇవి కంటిన్యూస్ గా జరిగే అప్లికేషన్స్. వీటికి టెస్ట్ ప్లాన్ ఖచ్చితంగా ఉంటాయి. కొత్త అప్లికేషన్, చిన్న అప్లికేషన్స్ వచ్చారా చేశారా వెళ్ళిపోయారా అన్నట్టుగా ఉంటుంది. ఈవెన్ అలాంటి పెద్ద అప్లికేషన్స్ లో కూడా ప్రతిసారి టెస్ట్ ప్లాన్ ప్రిపేర్ చేయాలంటే టెస్ట్ ప్లాన్ ప్రిపేర్ చేయడానికి ఒక 2-3 రోజులు పడుతుంది. దానికి టైం వేస్ట్ చేయడం ఎందుకని అసలు ఎవరు వర్క్ చేస్తున్నారు, ఎలా వర్క్ చేస్తున్నారు స్ట్రాటజీ ప్రిపేర్ చేసి, టెస్ట్ స్ట్రాటజీ ప్రిపేర్ చేసి వెళ్ళిపోతారు. అదే ఒక 4 hours ఆఫ్ టాస్క్ ఉంటుంది. స్ట్రాటజీలో ఏముంటాయి, ఏ టెస్ట్లు ఎన్ని చేస్తున్నాం, ఎన్ని గంటలు రన్ చేస్తున్నాం, ఎవరెవరు వర్క్ చేస్తున్నారు, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, దాని తర్వాత ఎలా చేయబోతున్నాం, ఇవన్నీ స్ట్రాటజీలో ఉంటాయి. టెస్ట్ ప్లానింగ్ లో ఇంకా ఇన్ఫర్మేషన్ ఐ విల్ షో యూ టుమారో. వీ కెన్ గెట్ క్లారిటీ ఆన్ దట్ యాక్చువల్లీ. ఓకే, బై టుడే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఇస్ గోయింగ్ టు ఎండ్. దట్స్ ఆల్. ఇది చేసిన తర్వాత రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అయిపోయినట్టు. దీని మీద క్వశ్చన్స్ ఉంటే మీరు డిస్కస్ చేద్దాం దాని మీద మళ్ళీ నెక్స్ట్. అంటే సార్ ఇప్పటివరకు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే మనకి ఏం అవసరం వాళ్ళకి పంపించేసాము, క్వశ్చన్ అయితే చేసాము, వాళ్ళు మనకి ఇంకా స్పెసిఫికేషన్ ఇస్తారు తర్వాత వాళ్ళకి ఏ అవసరం అన్ని దీని మీద చెప్పాను కదా, ఇక్కడే చెక్ చేస్తారు, అన్చెక్ చేస్తారు. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వచ్చినట్టే మనకు. వీళ్ళు పర్టికులర్ గా ఇది అడిగారు, ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వచ్చినట్టే మనకు. సో ఆ ఆన్సర్స్ ని బట్టి ఫైనలైజ్ చేసేసి ఓకే వీఆర్ గోయింగ్ గెట్ విత్ దిస్ అన్నట్టుగా వాళ్ళ దగ్గర నుంచే సైన్లు తీసుకొని స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత అగ్రిమెంట్ రాయాలి. మళ్ళీ ఇది జస్ట్ ఊరికి టోకెన్ అడ్వాన్స్ ఇచ్చినట్టు ఉంటాయి. దాని తర్వాత అగ్రిమెంట్ పెద్దది ఉంటుంది టెస్ట్ ప్లానింగ్ లో. అది పెద్ద అప్లికేషన్స్ కి. చిన్న అప్లికేషన్స్ కి స్ట్రాటజీ ఉంటుంది. స్ట్రాటజీ కూడా అవసరం లేదు, దీని ద్వారా వెళ్ళిపోతారు. రిక్వైర్మెంట్ వాళ్ళ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అయిపోయింది. మన సైడ్ నుంచి క్వశ్చనరీ పంపించాం, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ద్వారా తెలిసిపోయింది. ఓకే, అంటే ఒక ఇల్లు కట్టేవాడికి ఇలా 2 BHK కావాలి, 3 BHK కావాలి, దీంట్లో ఇలా కావాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఒక పిక్చర్ వాళ్ళకి, అంటే ఎంత కాస్ట్ లో కావాలి ఈ డీటెయిల్స్ అయితే ఇన్ఫర్మేషన్ చేశాడు. ఇప్పుడు ఇంజనీర్ ప్లాన్ ప్రిపేర్ చేయడం అవన్నీ చేయాలి కదా, డయాగ్రామ్ వేయడం అవన్నీ చేయాలి కదా. ఆ డయాగ్రామ్స్ అవన్నీ టెస్ట్ ప్లానింగ్ లో ఉంటాయి. ప్లానింగ్ చేసి ఇక్కడ ఇల్లు ఉంటుంది, అక్కడ ఇల్లు ఉంటుంది, అలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ టెస్ట్ ప్లానింగ్ లో ఉంటాయి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ రిపీట్ దిస్. మరి ఇంత క్లమ్జీగా ఇవన్నీ ఇలా ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయా అనుకుంటే, ఈ క్వశ్చన్స్ కన్నిటికి రిలేటెడ్ గా మనం నిన్న డిస్కస్ చేసిన టాపిక్సే అండి. ఆల్మోస్ట్ దాంట్లోనే కవర్ అయిపోతుంది. సో బేసికల్ గా ఆర్కిటెక్చర్ లోనే వెబ్ సర్వీస్ ఎన్ని పడుతున్నాయి, ఏ టైప్ ఆఫ్ సర్వర్స్ పెడుతున్నారు ఏంటి అవన్నీ ఇక్కడ తెలిసాయి. దాని తర్వాత కీ బిజినెస్ సినారియోస్, అంటే అక్కడ ఫ్లో చెప్పాడు, టెస్ట్ డేటా, ఆ ఇన్ఫర్మేషన్ కూడా బిజినెస్ సినారియోస్ లోనే వచ్చేస్తుంది. దాని తర్వాత డెడికేటెడ్ ఎన్వైరన్మెంట్, షేర్డ్ ఎన్వైరన్మెంట్ అనే ఇన్ఫర్మేషన్, రెస్పాన్స్ టైమ్స్, ట్రాన్సాక్షన్స్, ఇవి కామన్ గా ఉండేవండి. ఇక్కడ చూడండి టూల్ గురించి అడగలేదు దాంట్లో. ఓకే, కొన్ని కంపెనీస్ లో టూల్స్ ఉంటాయి, ఖచ్చితంగా టూల్స్ అడగాలి. కొత్త అప్లికేషన్ అయితే ఖచ్చితంగా చెప్పాలి. ఓకే,
సో అలా ఒక వాళ్ళ మెయింటెనెన్స్ ఉంటాయి. కామన్ క్వశ్చన్స్ మాత్రం ఇవే, ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి. ఆర్కిటెక్చర్ ఇన్ఫో, బిజినెస్ సినారియోస్, ఎన్వైరన్మెంట్ ఇన్ఫర్మేషన్, దాని తర్వాత ఎస్ఎల్ఎస్. సో ఇవే కామన్ గా ఉంటాయి. కానీ దీంట్లో ఏంటంటే డీటెయిల్డ్ గా అడిగారు. ఫైర్ వాల్ గురించి ఎక్స్ట్రాగా అడిగారు. ఓకే, దాని తర్వాత రీజియన్స్ గురించి అడిగారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఏ రీజియన్స్ లో జరుగుతున్నాయని. టైప్ ఆఫ్ టెస్ట్లు మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, వాళ్ళకి తెలుసుంటే వాళ్ళని అడుగుతారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఏం స్పెసిఫిక్ గా చెప్పరు. ఓకే, కానీ ఇది ఆల్రెడీ మనం చేస్తూ ఉన్నాం అనుకోండి అప్లికేషన్ లో, వాళ్ళకి డెవలపర్స్ కూడా తెలుసు అనమాట ఈ టైప్ ఆఫ్ టెస్ట్ కి. మనకు అందుకే పాయింట్ పర్టికులర్ గా మెన్షన్ చేస్తున్నాం. ఈ టెస్ట్ లో మీరు ఇది తెలుసుకోగలరు, ఈ టెస్ట్ లో మీరు ఇది తెలుసుకోగలరు, మీకు ఏం టెస్ట్ కావాలో చెప్పండి అని. నాకు యూసేజ్, మెమరీ లీక్స్ తెలుసుకోవాలి అని ఉంది అనుకోండి, స్ట్రెస్ టెస్ట్ చేస్తాం. మామూలుగా మెమరీ లీక్స్ అనేది ఎండ్యూరెన్స్ టెస్ట్ లో వీళ్ళు రాంగ్ లో రాసుకోవాలి. స్ట్రెస్ టెస్ట్ లో సిపియూ యూటిలైజేషన్స్ అవన్నీ చేస్తారన్నమాట. ఓకే, సో ఇది యుఆర్ఎల్, ఎండ్ పాయింట్ యుఆర్ఎల్. ఈ ఎండ్ పాయింట్ యుఆర్ఎల్ డెవలపర్స్ ఇస్తారంటే క్యూఏ వాళ్ళకి కూడా తెలుసు. ఎందుకంటే ఎండ్ లో వాళ్ళే యూజ్ చేస్తూ ఉంటారు. పర్ఫార్మెన్స్ సపరేట్ గా ఏదైనా యుఆర్ఎల్ ఉంటే అడుగుతున్నారు. అది డేట్స్ ఎలాగో వాళ్ళు ఎక్స్పెక్టెడ్ డేట్స్ చెప్పాలి ఖచ్చితంగా. ఓకే, ఏమున్నాయి ఎక్స్ట్రాగా ఏం అడిగారు? ఎక్స్ట్రాగా ఏం లేవు. వెబ్ సర్వరా, యాప్ సర్వరా అన్ని తెలుసుకున్నాం. లోడ్ గురించి తెలుసుకున్నాం. టెస్ట్ డేటా గురించి అడిగాడు, పర్టికులర్ గా టెస్ట్ డేటా గురించి అడిగాడు దీంట్లో, అంతే. సో అంతే సార్. సార్ ఇప్పుడు సపోజ్ నేను కంపెనీలో కొత్తగా జాయిన్ అయ్యాను అనుకోండి, ఇప్పుడు వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కంపెనీలో ఉండే వాళ్ళు ఇస్తారా? లేదండి, యాజ్ ఎ టెస్టర్ ఆల్మోస్ట్ కంపెనీస్ లోనే ఉంటాయి. ఓకే, ఎవరికి వాళ్ళకి ఉంటాయి. ఓకే, కానీ మీకు ఇచ్చేస్తారు, మీరు అడిగేయండి అని మాత్రం ఎవరు చెప్పరు. నువ్వు క్వశ్చనరీ డాక్యుమెంట్ పెట్టి తీసుకో అంటారు. నీ బేసిక్ క్వశ్చన్స్ వాళ్ళకి రాసిస్తే దాన్ని బట్టి ఈ టెంప్లెట్ లో ప్రిపేర్ చేయి అంటారు అనమాట. అర్థమైందా? క్వశ్చన్స్ మాత్రం, ఈ క్వశ్చన్స్ మాత్రం నీకు ఐడియా ఉండాలి. యాజ్ ఎ పర్ఫార్మెన్స్ టెస్టర్ ఈ క్వశ్చన్స్ నీకు ఐడియా ఉండాలి. ఓకేనా? ఇది కూడా ఒకరు దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందే. కొంతమంది ఏంటంటే ఈ టెంప్లెట్ యూస్ చేస్తున్నాము, ఈ టెంప్లెట్ ఫార్వర్డ్ చేయంటారు. బాగా మీరు చెప్పే మాటలను బట్టి, దాన్ని బట్టి ఏదైనా పర్టికులర్ గా వాడు తెలుసుకోవాలనుకున్నాడు అనుకో, వాడు ఖచ్చితంగా నీకు తెలిసిన క్వశ్చన్స్ చెప్పు, దాన్ని బట్టే చెప్తాను అన్నట్టుగా చెప్తాడు అనమాట. ముందు క్వశ్చన్స్ తెలుసుకున్న తర్వాత అలాంటి టెంప్లెట్ ఇలా ప్రిపేర్ చేసి పంపి అని తర్వాత చెప్తాడు. సో అందుకని యాజ్ ఎ టెస్టర్ మనం తెలుసుకొని పెట్టుకొని ఉంటే, సో బేసిక్ క్వశ్చన్స్ ఇవి అడగాలి అని చెప్పి, వాళ్ళు ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగినా కూడా, బట్ బేసికల్ గా రిక్వైర్మెంట్స్ లో ఏం అడుగుతారు బ్రదర్ అని చెప్పి చెప్పడానికి మనకి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ నేను ఇక్కడే డిస్కస్ చేస్తున్నాను. నేను చెప్పాను కదా, టెంప్లెటే ఉంటుంది అని ఏం లేదు. మీరు మెయిల్ లో కూడా పెట్టేసేయండి, మీకేం కావాలో వాళ్ళని అడిగేయండి అనేస్తాడు అనమాట. మెయిల్ లో ఈ క్వశ్చన్స్ అన్ని పెడతాం మనం. అలా వాళ్ళు ఇచ్చే రిక్వైర్మెంట్ బట్టి మనమే వాళ్ళు రిక్వైర్మెంట్ ఇవ్వరు. వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేయాలి మనం అని చెప్పి ఒకడు అడిగాడు. క్లయింట్ అడుగుతాడు, డెవలపర్ అడుగుతాడు. టెస్టింగ్ చేయాలి అంటే లైక్ లీడ్ వచ్చి మాకు చెప్తాడు అనమాట, అరే చేయాలంట, నీకేం కావాలో తీసేసుకో అంటాడు, అంతే. ఇప్పుడు ఏదైనా అంతే కదా, ఏదైనా పని చేయాలంటే నీకేం ఇన్ఫర్మేషన్ కావాలని తెలుసుకొని నువ్వు చేసుకొని అని అప్పచెప్పేస్తాడు వాడు, అంతే. మేనేజర్ అనేవాడు లీడ్స్ కి, పర్సన్స్ కి లీడ్ తీసుకున్నాడు అనుకో, ఇవన్నీ మీరు అడగని అవసరం లేదు, వాడు తెలుసుకొని మీకు వర్క్ ఇస్తా ఉంటాడు అంతవరకు. ఓకే, లీడ్ లేకుండా వాడు ముందు మీ దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ లాగాలంటే లీడ్ కావాలని నువ్వు ప్రిపేర్ చేయరా, నేను పంపిస్తాను అని చెప్పాడు అనుకో, అప్పుడు మీకు కూడా తెలిసి ఉండాలి కదా బేసిక్ డీటెయిల్స్. అప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మెయిల్ లో, బాబు నాకు కాంకరెంట్ యూజర్స్ ఎంతో చెప్పు, అప్లికేషన్ ఆర్కిటెక్చర్ ఏదైనా ఉంటే ఇవ్వు, దాని తర్వాత ఏ వెబ్ సర్వర్స్ యూస్ చేస్తున్నారో చెప్పు, దాని తర్వాత ఎస్ఎల్ఎస్ ఏమైనా ఉన్నాయో చెప్పు. ఈ క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా, ఈ క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్ మార్క్ లో పెట్టి వాళ్ళకి మెయిల్ పెడతారు అనమాట. వాళ్ళకి పెడతారు, లేకుంటే నువ్వు లీడ్ పెడతావు, లీడ్ వాడు ఫార్వర్డ్ చేసుకుంటారు అనమాట. ఓకే, ఫార్వర్డ్ చేసుకుని ఆ క్వశ్చన్స్ ఆన్సర్ వచ్చిన తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే రివ్యూ మీటింగ్ ఉంటుంది. రివ్యూ మీటింగ్, ఆ మీటింగ్ లో డిస్కస్ చేసుకుంటాం అనమాట. సో ఇది నేను అడిగింది, నువ్వు నాకు కావాల్సింది ఇది. వాళ్ళకి ఒకవేళ ఆన్సర్ చేయలేకపోతే కొన్ని క్వశ్చన్స్ కి వాళ్ళు మీటింగ్ పెడతారు, దాన్ని రివ్యూ మీటింగ్ అనుకోవచ్చు, లేకుంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ మీటింగ్ అనుకోవచ్చు, అలా అంటారు అనమాట. ఓకే, సో ఆ మీటింగ్ పెట్టిన తర్వాత అన్ని క్వశ్చన్స్ కి క్లారిఫై అయిన తర్వాత వాళ్ళు డాక్యుమెంట్ రూపంలో కాకుండా
అట్లీస్ట్ మెయిల్ లో అయినా నీ క్వశ్చన్ కి కింద ఆన్సర్ రాస్తారు. నీ క్వశ్చన్ ఆన్సర్, నీ క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చేసిన తర్వాత సో ఎవ్రీథింగ్ ఈజ్ డన్. ఓకే, ఐఎమ్ స్టార్టింగ్ మై యాక్టివిటీస్ అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్స్ తీసుకొని ఎస్ యూ కెన్ డూ దట్ అని చెప్పి వాళ్ళు మెయిల్ లో రిప్లై బ్యాక్ ఇస్తే యూ కెన్ స్టార్ట్ యువర్ వర్క్ అనమాట. ఓకే ఓకే. Okay. So that's all for today. We'll meet tomorrow. So whatever the things and thoughts and questions which you have ఒకసారి గో త్రూ అయ్యారంటే మీ మైండ్ లో చాలా తిరుగుతూ ఉంటాయి. అండ్ ఆల్సో ద వర్డ్స్ విచ్ ఐఎమ్ టెలింగ్, ద టెక్నికల్ వర్డ్స్, ఓకే, నోట్ డౌన్ చేసుకొని అది పర్టికులర్ గా మీరు వెళ్ళి సెర్చ్ చేసి అది ఏంటో అర్థం చేసుకొని ఒకవేళ దాని మీద క్లారిటీ లేకపోతే నన్ను అడిగి క్లారిఫై చేసుకోనండి. సో దీన్ని బట్టి అప్పుడు ఎలా ఉంటుందంటే మీకు, సో యాజ్ ఎ రియల్ ఎంప్లాయ్ లో మనకి ఇలాంటి వర్డ్స్ మాట్లాడుతున్నాం, ఇలాంటి టెక్ వర్డ్స్ మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఫీలింగ్, సో దే నో సంథింగ్ అన్నట్టుగా వాళ్ళకి ఒక ఫీలింగ్ రావాలి. ఓకే, అండ్ ఆల్సో కీ థింగ్, ఎంటర్ అవ్వగానే కంపెనీస్ లో బాగా గుర్తు పెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా మనం అవుట్ సైడ్ నుంచి వచ్చాం ఫేక్ అనే ఫీలింగ్ ని మనం క్రియేట్ చేయకూడదు. క్రియేట్ చేయడం అంటే ఏముంటుందండి, మీరు మాట్లాడే విధానం. ఓకే, ఏదైనా చెప్పారనుకోండి ఐ డోంట్ నో ఇలాంటి మాట్లాడు, సో కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి. సో ఆ ప్రిపరేషన్ అంతా మనకి ఎప్పుడు తెలుస్తుంది, మనకి ఇవన్నీ నేర్చుకొని ఉన్నాం కదా బ్రదర్, మనకి ఎందుకు డౌట్ అనేటట్టుగా ఆ కాన్ఫిడెన్స్ లోకి రావాలి మీరు. ఓకే, మాట్లాడే విధానంలో కూడా కమ్యూనికేషన్ ని పెంచుకోవడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ మనకు మాట్లాడడం వచ్చు, ఇంగ్లీష్ వర్డ్స్ మనం తెలుగులో మాట్లాడుతున్నప్పుడే ఇంగ్లీష్ లో వచ్చేస్తా ఉంటాయి వర్డ్స్. దట్ మీన్స్ వి నో ఇంగ్లీష్, బట్ మాట్లాడడానికి కొంతమంది స్టేజ్ ఫియర్ ఉంటుంది, కొంతమందికి నేను మాట్లాడేది రైటా రాంగా అనేది ఫీలింగ్స్ ఉంటాయి కదా. సో అవన్నీ ఓవర్కమ్ చేయాలి అంటే రీడ్ ద న్యూస్ పేపర్స్ అండ్ రీడ్ ద థింగ్ వాట్ ఎవర్, అంటే గట్టిగా మీ నోటికి అలవాటు అయిపోవాలన్నమాట ఆ వర్డ్స్. అప్పుడు కాన్ఫిడెంట్ గా మీరు మాట్లాడగలరు. చాలా లోగా మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు లోగా మాట్లాడుతుంటే అక్కడ మేనేజర్ హై పిచ్ లో మాట్లాడుతూ ఉంటాడు, అప్పుడు మీరు భయపడతా ఉంటారు. సో అలా కాకుండా మరి ఆపోజిట్ గా నేను చేయను పో అలా కాదు. సో విల్ డూ దట్ డెఫినెట్లీ. ఇలా కాన్ఫిడెంట్ గా మాట్లాడేటట్టు చూసుకోమని చెప్తున్నాను. ఓకేనా? సో ఇలా మీరు కానీ ప్రిపేర్ అయితే సో యూ కెన్ సర్వైవ్ సో మెనీ ఇయర్స్. ఓకే, సర్వైవల్ ఈజ్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఐటీలో. Simple things, whether it is with the communication, whether it is with the tech work. Okay, that's all. సార్ Yeah. సార్ ఈ అప్లికేషన్ వాట్సాప్ లో షేర్ చేస్తారా సార్ గ్రూప్ లో? ఇదే ఇప్పుడు ఏదైతే ఉన్నాయో డిస్కస్ చేస్తున్నాము అన్ని నేను షేర్ చేస్తాను. డెఫినెట్లీ yes sir, ప్రాక్టీస్ చేయడానికి. yeah, okay, fine. Okay, and sure, thanks. Thank you.